ఆల్రెడీ నిన్న క్లాసెస్లో ఏమేమి అంటే ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే మెథడ్స్ ఏంటి, లెట్ కన్సోల్ లాగ్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యానిపులేషన్ లో డాక్యుమెంట్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్ లో టైప్స్, అథమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, అదే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ లూప్, వైల్ లూప్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఈ రోజు వచ్చేసరికి ఆల్ అబౌట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్, నెక్స్ట్ అందులోనే అనానిమస్ ఫంక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్కోప్స్ గురించి తెలుసుకుంటాము, నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్ ఈవెంట్స్ గురించి చెప్పుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫంక్షన్స్ గురించి స్టార్ట్ చేస్తాము. ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది ఒక బటన్ నాకు. ఓకే, మళ్ళీ ఇలాంటి బటన్ ఇంకోటి క్రియేట్ చేసుకున్నాం, ఈ బటన్. ఓకే, ఇది బటన్, ఇది ఇంకో బటన్. ఓకే, సో దట్ నేను ఎలాంటి బటన్స్ ఒక 10 ఉన్నాయి నా దగ్గర, ఎలాంటి బటన్స్ 10 ఉన్నాయి. ఓకే, ఈ 10 బటన్స్ ఏం చేద్దాం అనుకున్నానంటే ఇందులో ఒక 3 దానికి కామన్ గా ఇస్తున్నాను, త్రీ బటన్స్ కి కామన్ ఫంక్షన్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్ గా అయితే మనకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఏం చేస్తాము, దీనికి వేరే సింగిల్ కోడ్, దీనికి వేరేగా కోడ్ రాస్తాము, దీనికి వేరేగా కోడ్ రాస్తాము. ఓకే, ఇక్కడ ఫంక్షన్స్ వచ్చి ఏం యూజ్ చేసాయంటే కోడ్ యొక్క రీయూజబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఏంటంటే ఫంక్షన్స్ వల్ల ఏంటంటే కోడ్ అనేది రీయూజబిలిటీ, అంటే ఒక్కసారి యూజ్ చేసిన కోడ్నే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యొక్క కోడ్ యొక్క లెంత్ అనేది తగ్గుతుంది, నథింగ్ బట్ ఆ కోడ్ యొక్క సైజ్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ గా ఉంటుంది. ఓకే, మనం రాసిన కోడ్ వల్ల వెబ్సైట్ లోడ్ కూడా స్పీడ్ గా అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం బటన్ కి ఏమని తీసుకున్నాం అంటే ఒక ఫంక్షన్ అనే ఒక నేమ్ ఇచ్చుకున్నాము, ఫంక్షన్ ఎఫ్ఎక్స్ అనే ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చుకున్నాము. ఓకే, ఈ నేమ్ ఏం చేస్తానంటే ఒక 3 times కాల్ చేస్తాను. సో దట్ ఏమైందంటే ఎక్కడెక్కడైతే ఈ ఫంక్షన్ నేమ్ రాసామో అక్కడ ఆ బటన్ కి ఇది ఆటోమేటిక్ గా అయిపోయింది. ఈ ఫంక్షన్ నేమ్ రాసాం మనం, వన్స్ యూజర్ గాని బటన్ క్లిక్ చేస్తే ఈ పేజ్ లోకి రీడైరెక్ట్ అవ్వు అనే ఒకటి ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇది ఇలా యూజ్ చేసుకుంటాం. మెయిన్ వచ్చేసరికి ఫంక్షన్ వల్ల ఏంటంటే కోడ్ యొక్క రీయూజబిలిటీ పెరుగుతుంది. ఓకే, రీయూజబిలిటీ పెరుగుతుంది. ఇది మెయిన్ వచ్చేసరికి ఫంక్షన్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫంక్షన్ నేమ్, అందులో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి అందులో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్, నథింగ్ బట్ బాడీ. ఓకే, నెక్స్ట్ ఎండ్ చేయాలి, ఫంక్షన్ ఎండ్ చేయాలి ఫ్లవర్ బ్రాకెట్ తో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కోడ్ రాద్దాం. ఓకే, ఇది నెక్స్ట్ చూద్దాము. జావా స్క్రిప్ట్ లో ఏం లేవు, సో దట్ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఫంక్షన్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాను. సో దట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను. అలానే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాము, .js. ఓకే, నేను స్టైలింగ్ ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే స్టైలింగ్ ఇన్లైన్ వాడద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే
app.js ఇప్పుడు డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ ఏమి ఇద్దామంటే మెసేజ్. మన దగ్గర ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఫస్ట్ ఏం చేద్దామంటే యూజర్ దగ్గర నుండి ఇప్పుడు సపోజ్ యూజర్ దగ్గర నుండి నేమ్ ఎంటర్ చేయమన్నాం. నేమ్ ఎంటర్ చేశాక వాళ్ళకి ఒక గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని. ఓకే, అలా టైం బట్టి డివైడ్ చేయాలంటే మనం డేటా ఆపరేటర్ని కాల్ చేసుకోవాలి. డేటా అనే మెథడ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మన టైం బట్టి కొద్దిగా అది ఎలా అంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది. సో దట్ మనం సింపుల్గా యూజ్ చేద్దాము. నేను నేమ్ తీసుకున్నాను, నేమ్ అనే వేరియబుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని ఇప్పుడు అక్కడ ప్రింట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రింట్ చేయాలంటే క్లాస్ నేమ్. ఓకే, లేదంటే గ్రీటింగ్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ కాల్ చేసుకోవాలి కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాల్ చేసేయాలి. ఏమంటే క్వరీ సెలెక్టర్ తీసుకున్నాను. క్వరీ సెలెక్టర్ తీసుకొని అందులో ఏం చేసామంటే క్లాస్ని కాల్ చేసుకున్నాను. గ్రీటింగ్. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇందులో ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే HTML. దీనికి ఏం చేద్దామంటే అంటే ఇక్కడ స్పేస్ రాదు. ఓకే, అందుకని ఇక్కడ మనం స్పేస్ షో చేసుకున్నాము. ఓకే, ఇలా తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాంప్ట్ ద్వారా తీసుకుందాం. ఓకే, నేను ఏం చేస్తానంటే వేర్ నేమ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఫంక్షన్ని రాసుకున్నాం. ఫంక్షన్ జస్ట్ అంటే ఇది ఫంక్షన్ నేమ్ అంటాం దీన్ని. ఇప్పుడు మనం ఫంక్షన్ రాసుకున్నాం. ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి. కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. నార్మల్గా ఇది రాసే వదిలేస్తే ఏం అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి సార్ అంటే మనం ఆల్రెడీ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం కదా, ఆ నేమ్ తీసుకోండి. మెసేజ్. ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్ ని లోపల పంపిద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇక్కడ రాసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేమ్, ఎందుకంటే ఈ వాల్యూని ఎంటర్ యువర్ నేమ్ అన్న వాల్యూని ఏం చేశాను, నేమ్ లోకి అసైన్ చేశాను. సో దట్ ఇప్పుడు ఈ నేమ్ ఇందులో పాస్ చేస్తే ఇది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేమ్. తీసుకోవట్లేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. జస్ట్
పార్ట్ ఓకే, ఇక్కడ ప్రింట్ అయిపోయింది. హలో దినేష్, గుడ్ ఈవినింగ్ అని. ఓకే, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ని. జస్ట్ ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, మనం ఫంక్షన్ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ని నేమ్, ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకుంటాము. ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకున్నాక మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇది గ్రీటింగ్ కాబట్టి జస్ట్ నేను మెసేజ్ అని తీసుకున్నాను. మెసేజ్ అని తీసుకున్నాక మెసేజ్లోకి ఏదైనా మీకు వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఏదైనా ఇక్కడ ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనే కాదు, ఇక్కడ సపోజ్ నేను ఏం తీసుకుంటున్నాను, మై నేమ్. ఓకే, మీరు ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇందులో కూడా ఇదే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ రీఫ్రెష్ చేయండి. కంట్రోల్ సేవ్ చేశాను, రీఫ్రెష్. ఓకే ఓకే, దేవన్ ఇచ్చాను. ఇప్పుడు జస్ట్ హలో దేవ్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇలా జస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. మనం ఏదైతే వాల్యూ లోపలికి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేసాము. మనం ఆల్రెడీ HTML నుంచి డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ద్వారా ఇక్కడ క్లాస్ నేమ్ యూజ్ చేసి క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేసుకొని జావా స్క్రిప్ట్ లోకి తీసుకొచ్చాము. అలా వేర్ గ్రీట్ లో అసైన్ చేసాము. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ డాట్ గ్రీటింగ్ ని ఇందులోకి అసైన్ చేసాము. ఇప్పుడు ఏం చేసామంటే ఈ గ్రీట్ ని రీరైట్ చేసాము. అలా ఇన్నర్ HTML యూజ్ చేసుకొని హలో మై నేమ్, గుడ్ ఈవినింగ్ అని. ఓకే, ఇప్పుడు ఇదంతా ఫంక్షన్ రాసేసాం కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్ రాసేసాక ఫంక్షన్ వర్క్ అవ్వాలి అనుకుంటే మనం ఫస్ట్ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఫంక్షన్ కాలింగ్ ఎలా అంటే ఇది జస్ట్ ఇప్పుడు ఇది ఫంక్షన్ నేమ్ అంటాము. ఓకే, ఇది ఫంక్షన్ నేమ్ అంటాము, ఇది ఫంక్షన్ కాల్ అంటాం. కాల్ అంటే నథింగ్ బట్ బ్రాకెట్స్ ఉండాలి. బ్రాకెట్స్ లోపల ఇక్కడ ఏదైతే మీరు రిటర్న్ ఇక్కడ వాల్యూస్ ఏమైనా పెడితే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఇస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ ని కూడా కాల్ చేయాలి. అప్పుడు ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్ అన్ని ఈక్వల్ టు ప్రాంప్ట్ దగ్గర నుండి ఒక వాల్యూ తీసుకున్నాను. మన నేమ్ ని తీసుకొని అది మెసేజ్ లోకి పంపించాను. ఓకే, ఆ మెసేజ్ ఏం చేసింది, ఈ ఫంక్షన్ లోపలికి పంపించింది. ఇది అక్కడ జరిగిన ప్రాసెస్. ఓకే, ఇది ఫంక్షన్స్ లో ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఆల్రెడీ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నథింగ్ బట్ ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకోకుండా జస్ట్ దీన్ని రిమూవ్ చేసేయండి. ఓకే, ఇది దీంతో పని మనకి. ఓకే, ఇది కూడా తీసేయండి. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది. ఓకే, జస్ట్ కాల్ చేయండి. మనం ఏదైతే ఇక్కడ ఇచ్చామో అది డిస్ప్లే అయిపోతుంది, హలో గుడ్ ఈవినింగ్ అని. ఇది ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనం చేసాం కదా ఇందాక నేమ్ అని, ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశానంటే యూజర్ వచ్చేసరికి ప్రాంప్ట్ లో ఏమి ఇవ్వలేదు. ఓకే, యూజర్ వచ్చేసరికి ప్రాంప్ట్ లో ఏమి ఇవ్వలేదు. నేను ఏమనుకున్నానంటే ఒకవేళ కానీ యూజర్ ఏమీ ఇవ్వకపోతే గెస్ట్ అని తీసేసుకో అని చెప్పాను. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒకవేళ కానీ యూజర్ కానీ ఏమీ ఇవ్వకపోతే జస్ట్ ఇలా కాల్ చేసిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ బై డిఫాల్ట్ గా గెస్ట్ అని ఉంది కదా, ఇలా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక దానికి ఆర్గ్యుమెంట్ ఇచ్చాను, ఇంకో దానికి ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే దీనికి నేమ్ ఇద్దాం. ఓకే, ఇలా టూ ఫంక్షన్స్ ని 2 times కాల్ చేశాను. విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్. ఓకే, జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయండి. ఓకే,
ఇక్కడ వచ్చింది హలో వెబ్ డెవలపర్స్ గుడ్ ఈవినింగ్ అని వచ్చింది. ఓకే, ఓకే, మనకి ఇక్కడ ఎల్లో గస్ట్ గుడ్ ఈవినింగ్ ఇదే ప్రింట్ అవుతుంది. ఎందుకు సార్ ఇక్కడ మనం వెబ్ డెవలపర్స్ రాసాం కదా, ఇది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అని ఎవరికైనా క్వశ్చన్ వస్తే ఆల్రెడీ చెప్పాం ఏమని, టాప్ టు బాటమ్ అప్రోచ్ అని. ఫస్ట్ టాప్ ది తీసుకుంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇది టాప్ నుండి బాటంకి వస్తుంది. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే టాప్ టు బాటమ్. ఓకే, ఇలా వస్తుంది కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి టాప్ లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ నుంచి వస్తుంది, ఫంక్షన్కి వచ్చేసాక మెసేజ్ వెబ్ డెవలపర్స్ అని వచ్చింది. ఓకే, మళ్ళీ వెబ్ డెవలపర్స్ లో పంపించి హలో వెబ్ డెవలపర్స్ గుడ్ ఈవినింగ్ అని పంపించింది. బట్ మనకు ప్రింట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది, మెసేజ్ అని ఉంది. సో దట్ మెసేజ్ కాల్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇది కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సార్ గెస్ట్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు నేమ్ అని ఇవ్వాలి. ఓకే, నేమ్ అని ఇస్తే తీసుకోవట్లేదు. ఓకే, జస్ట్ ఏం చేద్దాం అంటే బై డిఫాల్ట్గా ఎన్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే చూద్దాం. ఓకే, ఇక్కడ తీసుకోవట్లేదు, ఎన్ని కూడా తీసుకోవట్లేదు. ఓకే, ఇలా బై డిఫాల్ట్ గా అంటే ఇలానే తీసుకోవాలి. ఓకే, వితౌట్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే సపోజ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఒకసారి తీసుకొని చూద్దాము. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని చేస్తే ఏమొచ్చింది, హెల్లో గస్ట్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఇది బై డిఫాల్ట్ గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో అది తీసేసుకుంటుంది. మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కానీ తీసుకోకపోతే, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఇచ్చామో ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూ అక్కడ తీసుకుంటుంది. ఇది అక్కడ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్. ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ మనం ఫంక్షన్ రాసాం కదా, ఇది ఏం చేద్దాం అంటే జస్ట్ కామెంట్ చేసేయండి. కామెంట్ చేసాక ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ 2 వాల్యూస్ ని తీసుకుందాము. ఓకే, నమ్1 అనే 2 వాల్యూస్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకున్నానంటే రిటర్న్ num1 ప్లస్ num2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రిజల్ట్ ఈక్వల్ టు అని చెప్పి దీనికి అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మెసేజ్ ఓకే 9 ప్లస్ 10 ఇచ్చి అసైన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ లోపలికి కాల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ కాదు, ఫస్ట్ ఇది చూసేద్దాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే రిజల్ట్ ని ఇందులో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీడింగ్ డాట్ ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, రిజల్ట్ అన్న 19 వస్తుంది. ఓకే, 19 వచ్చింది. ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఏదైతే వాల్యూస్ ని ఇచ్చామో ఫస్ట్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ వేర్ రిజల్ట్, ఈ రిజల్ట్ లోకి ఇదంతా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెసేజ్ లో 9, 10 ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ వాల్యూ దీనికి అసైన్ చేస్తుంది, 10 అన్నది దీనికి అసైన్ చేస్తుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ఈ నెంబర్ 1 ఎక్కడికి అసైన్ అవుతుంది, ఈ నెంబర్ 2 ఎక్కడికి అసైన్ అవుతుంది. సో num1 ప్లస్ num2 ఆటోమేటిక్ ఏమవుతుంది 10 ప్లస్ 9. ఇక్కడ 10 ప్లస్ 9 అయిపోయి ఈ రిటర్న్ లో దాచుకుంటుంది. ఏమని ఫంక్షన్ లో దాచుకుంటుంది 19. సో దట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఫంక్షన్ ని దేనికి అసైన్ చేసాము, రిజల్ట్ కి అసైన్ చేసాము. ఈ ఫంక్షన్ ని రిజల్ట్ కి అసైన్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు అది ఏమైందంటే ఆ ఫంక్షన్ లో ఇప్పుడు ఈ రిజల్ట్ లో ఈ హోల్ ఫంక్షన్ అన్నది స్టోర్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఇది రిటర్న్ చేసింది 19 అని. ఓకే, num1 ప్లస్ num2 అని చెప్పి రిటర్న్ 19 అని తీసుకున్నాం కదా, ఆ 19 వాల్యూ ఇప్పుడు రిజల్ట్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఏం చేసాం, ఈ రిజల్ట్ ని ఇన్నర్ HTML లోకి డిస్ప్లే చేయాలనుకున్నాం. ఓకే, అందుకని చెప్పి ఇన్నర్ HTML రిజల్ట్. ఇప్పుడు ఏమైంది 19 ఇప్పుడు ఇన్నర్ HTML అంటే h1 ట్యాగ్ లోకి వెళ్ళింది. h1 ట్యాగ్ లో 19 అని ప్రింట్ అయింది. ఇది రిటర్న్ వాల్యూస్, రిటర్న్ ని తీసుకోవడం వల్ల విత్ రిటర్న్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే అరే ఫంక్షన్స్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. అరే ఫంక్షన్స్ అంటే మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇప్పుడు అరే ఫంక్షన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. అరే ఫంక్షన్స్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి,
ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను బట్ ఎలా తీసుకున్నాను. ఓకే, ఇలా రాసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటయింది అంటే ఓకే, ఇలా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇందులో కొంత మోడిఫికేషన్ ఉంటుంది, అది నెక్స్ట్ చూద్దాము. ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ లా రాసుకుంటాము. జస్ట్ ఇలా 2 బ్రాకెట్స్ వాడతాము. బ్రాకెట్ వాడి ఇప్పుడు మనం నార్మల్ ఫంక్షన్కి ఏదైతే ఉందో అలానే తీసుకుంటాం. ఓకే, ఇలా మన యారో ఫంక్షన్స్ వాడతాం. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఏమైనా ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయంటే num1 num2, సో దట్ అవి ఇందులో పాస్ చేస్తాము. పాస్ చేసి రిటర్న్. ఇప్పుడు మిగతాదంతా సేమ్ ప్రాసెస్, num1 ప్లస్ num2. ఓకే, ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకొని దీనికి ఏదో ఒక దానికి అసైన్ చేస్తాము. ఇది ఎలా అంటే ఇప్పుడు ఇదంతా ఒక లైన్ ఆఫ్ కోడ్, ఒక లైన్లో రాసేయచ్చు. ఓకే, అందుకే ఆరో ఫంక్షన్స్ వల్ల ఎంత యూస్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి వేర్ యాడ్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే యాడ్ ఆఫ్, ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో 9, 10, ఇప్పుడు దీన్ని ఇంకో దాంట్లో స్టోర్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే రిజల్ట్లోకి దీన్ని స్టోర్ చేసుకున్నాను. జస్ట్ కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ 9, 20 ఇచ్చాను అంటే నథింగ్ బట్ 29 ప్రింట్ అవ్వాలి. ఓకే, 29. ఇలా యారో ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ఇది యారో ఫంక్షన్ అంటాము. ఇది యారో ఫంక్షన్. ఓకే, ఇక్కడ యారోస్ యూజ్ చేసి యారో ఫంక్షన్ యూజ్ చేస్తాము. కంపేర్ టు నార్మల్ ఫంక్షన్ విత్ యారో ఫంక్షన్, యారో ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జావాస్క్రిప్ట్ స్కోప్స్ గురించి, నెక్స్ట్ టైమింగ్ ఈవెంట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇంకా 8 minutes ఉంది.